కోహినూర్ డైమండ్ భారతదేశానికి తీసుకురావడం అయితే వల్ల కాలేదు, కానీ ఉన్నటువంటి గోల్కొండ బ్లూ డైమండ్ ఇప్పుడు అమ్మకానికి వెళ్తోంది. వేలం జరుగుతోంది. 300 కోట్ల నుంచి 430 కోట్లు పలుకుతుందని అంచనాట. భారతదేశ రాజరిక వారసత్వ అరుదైన సంపద చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి సన్నాహాలు మొదలైనాయి. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల యాజమాన్యంలో విరాజులైన ప్రపంచంలోని అరుదైన ఈ నీలిరంగు వజ్రాన్ని మే 14 జెనీవాలో క్రిస్టీస్ సంస్థ తొలిసారిగా వేలం అయిపోతుంది. 23.24 క్యారెట్లతో అరుదైన రంగు, అసాధారణ పరిమాణంతో ఉన్నటువంటి ఈ వజ్రం ధర వేలంలో 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు పలవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈ వజ్రానికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా ఇండియాకి తీసుకురావాలని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది ఎట్లా తీసుకురావాలి, దాన్ని ఎవరు ఆ ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అది వేలానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. వజ్రానికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది, 59 సంవత్సరాల చరిత్ర ఉంది. తొలుత ఇండోర్ రాజవంశ వైభవానికి నిదర్శనంగా నిలిచిన వజ్రాన్ని 40 ఏళ్ళు న్యూయార్క్కి చెందిన నగల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత బరోడా మహారాజ్ దగ్గరికి వజ్రం చేరింది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థ దీన్ని సొంతం చేసుకుంది అన్నటువంటిది ఇప్పుడు తెలుస్తున్నది.